హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డులో మరో 21.3 కిలోమీటర్లు ఇవాల్టి నుంచి అందుబాటులోకి వస్తోంది. ఘట్కేసర్ ప్రధాన మార్గాన్ని నేడు ప్రారంభించనున్నారు మంత్రి కేటీఆర్. దీంతో ఇక ఓఆర్ఆర్ పై రయ్యుమంటూ దూసుకెళ్లొచ్చు. భాగ్యనగరానికి తలమానికమైన ఔటర్ రింగ్ రోడ్డు కండ్లకోయ జంక్షన్ మినహా పూర్తిగా అందుబాటులోకి రానుంది. షామీర్పేట్ ఘట్కేసర్ ప్రధాన మార్గం ప్రారంభోత్సవంతో ఈ కళ నెరవేరబోతోంది. 21.3 కిలోమీటర్ల ఈ మార్గాన్ని మంత్రి కేటీఆర్ ఇవాళ ప్రారంభించనున్నారు. ఇందుకోసం హెచ్ఎండిఏ ఏర్పాట్లు పూర్తి చేసింది. హైదరాబాద్ చుట్టూ 2006లో 6,696 కోట్ల అంచనా వ్యయంతో 158 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డుకు శ్రీకారం చుట్టారు. 2012లో పనులు పూర్తి కావాల్సి ఉన్న భూసేకరణ, అలైన్మెంట్ వంటి వివాదాలతో పనులు ముందుకు సాగలేదు. ఇప్పటి వరకు 135 కిలోమీటర్ల రోడ్డును అందుబాటులోకి తెచ్చింది హెచ్ఎండిఏ. ఈ మార్గంలో వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. మొత్తం అందుబాటులోకి వస్తే నగరంలోకి రాకుండానే ఓఆర్ఆర్ మీదుగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. కానీ ఘట్కేసర్ నుంచి షామీర్పేట వరకు ఉన్న 21.30 కిలోమీటర్ల ప్రధాన మార్గం అందుబాటులోకి రాకపోవడంతో ఆ అవకాశం లేకుండా పోయింది. ఫలితంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనిపై హెచ్ఎండిఏ కమిషనర్ చిరంజీవులు ప్రత్యేక దృష్టి సారించి ఈ మార్గంలో పనుల్ని పూర్తి చేశారు. నెల రోజుల క్రితమే పనులు ముగిశాయి. ఎట్టకేలకు షామీర్పేట్ ఘట్కేసర్ ప్రారంభోత్సవానికి ఇవాళ ముహూర్తం కుదరడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు వాహనదారులు. ప్రారంభోత్సవం కాగానే ఈ రోడ్డుపై వాహనాలు దూసుకు వెళ్లవచ్చు. అయితే కండ్లకోయ జంక్షన్ వద్ద మరో 1.1 కిలోమీటర్ల ఓఆర్ఆర్ పై వివాదం కొలిక్కి రాలేదు. దీనిపై రైతులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఇది అందుబాటులోకి వస్తే ఔటర్ రింగ్ రోడ్డు పూర్తవుతోంది.